మూవింగ్ ఆన్, మేఘాలలో తేలిపోవాలనుకుంటున్నారా? మీకు ఇష్టమైన వారితో కలిసి అలా గాలిలో విహరించాలి అనుకుంటున్నారా? లేక అలా కొండ కోణంలో తిరుగుతూ సరదాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? ఈ పర్సనల్ ఫ్లయింగ్ ట్రావెల్ ఎంతో దూరంలో లేదు. మరికొన్ని రోజుల్లో పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్ అందుబాటులోకి వచ్చేయబోతోంది. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేలా త్వరలోనే తొలి ఫ్లయింగ్ కార్ మీ ముందుకు రాబోతోంది. దేశంలోని అతిపెద్ద సమస్యల్లో ట్రాఫిక్ ఇష్యూ ఒకటి. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్లో ట్రాఫిక్ సమస్య ఎంత భయంకరంగా ఉంటుందో ఆయా నగరాల్లో నివసించే వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కొక్కసారి 1 కిలోమీటర్ వెళ్ళడానికి కూడా గంటల సమయం పడుతుందంటే ఏ స్థాయిలో ట్రాఫిక్ నరకం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఎన్నో చర్యలు చేపడుతున్నా అవన్నీ కంటి తుడుపుగానే మిగిలిపోతున్నాయి. అయితే ఈ సమస్యను అధిగమించడానికి కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో జీవన ప్రమాణాలను పెంచడానికి సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. అలాంటి మేడ్ ఇన్ ఇండియా ఆవిష్కరణే ఇప్పుడు మీరు చూస్తోన్న ఈ ఫ్లయింగ్ కార్. అవును, పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి అత్యవసర సేవల కోసం సరికొత్త ఆవిష్కరణ చేశారు ఉత్తరాఖండ్ యువ ఇంజనీర్ రవి. ఈ ఫ్లయింగ్ కార్ స్పెషాలిటీ ఏమిటి? ఇది ఎలా నడుస్తుంది? పెట్రోల్తోనా లేక ఇథనాల్తోనా? కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఇది పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ఆవిష్కరణ అని చెప్పుకున్నాం కదా. ఈ ఫ్లయింగ్ కార్ పెట్రోల్, ఇథనాల్ అవసరం లేని కార్. ఇది పూర్తిగా తొలి ఎలక్ట్రికల్ ఫ్లయింగ్ కార్. ఉత్తరాఖండ్ యువ ఇంజనీర్ రవి సాధించిన ఘనత ఇది. పర్సనల్ మొబిలిటీలో అతిపెద్ద అచీవ్మెంట్గా చెప్పచ్చు దీన్ని. ఇప్పటికే సక్సెస్ఫుల్గా ఫ్లయింగ్ టెస్టులు కూడా పూర్తి చేసుకునేది. స్టార్టప్ కంపెనీగా హ్యాపిడాస్ స్కైను మొదలుపెట్టారు రవి. ఈ ఫ్లయింగ్ కార్కి హ్యాపిడాస్ స్కైనెక్స్ అనే పేరు కూడా పెట్టారు. ఇది పూర్తిగా కాలుష్యరహితం, పర్యావరణ హితం. ప్రభుత్వానుమతుల తర్వాత వాణిజ్య వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. భద్రతా ప్రమాణాలపై మరిన్ని పరీక్షల తర్వాత అనుమతినిచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో ఈ ఫ్లయింగ్ కార్ని విజయవంతంగా పరీక్షించి ప్రదర్శించాడు యువ ఇంజనీర్ రవి. స్టార్టప్ కంపెనీ హ్యాపిడాస్ స్కైని ప్రారంభించి ఈ ఫ్లయింగ్ వెహికల్ని తయారు చేశాడు. ఏళ్ల తరబడి పరిశోధన, ప్రయోగాల తర్వాత దీన్ని విజయవంతంగా పరీక్షించారు రవి. కేవలం పట్టణ ప్రాంతాల్లో రవాణాకే కాకుండా మారుమూల పర్వత ప్రాంతాల్లో కూడా దీన్ని ఉపయోగించేలా తయారు చేసినట్టుగా రవి చెప్తున్నారు. వరదలు వచ్చినప్పుడు, కొండ చర్యలు విరిగిపడ్డప్పుడు అత్యవసర సేవల కోసం ఈ ఫ్లయింగ్ కార్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అంతేకాదు పర్యాటక రంగానికి ఇది సరికొత్త అవకాశాలను తీసుకొస్తుంది అంటున్నారు. ఈ ఫ్లయింగ్ కార్ ఎక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి అది కూడా చూద్దాం. వేగవంతమైన ప్రయాణం దీనివల్ల సాధ్యమవుతుంది. స్వల్ప దూర ప్రయాణాలతో పాటు లాంగ్ జర్నీలు కూడా చేయొచ్చట. ట్రాఫిక్ సమస్యకి ఇది ఒక పెద్ద పరిష్కారం కావచ్చు. విపత్తుల టైంలో అత్యవసర సేవలకు బాగా ఉపయోగపడుతుంది. వైద్య రంగంలో అత్యవసర రవాణాకు పనికొస్తుంది. టూరిజానికి ఇది ఒక భారీ బూస్టింగ్గా కూడా మారచ్చు. ఇక రక్షణ కార్యకలాపాల్లో ఈ ఫ్లయింగ్ కార్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇలా నెంబర్ ఆఫ్ అవసరాలని ఇది తీర్చబోతోంది. సరికొత్త ఆవిష్కరణలు చేయడంలో భారత యువ ఇంజనీర్లు సత్తా చాటుతున్నారు. ఆ మధ్య ఫ్లయింగ్ బస్ ఆవిష్కరణ ఒకటి తెరపైకి వచ్చింది. ఇప్పుడు మరింత అడ్వాన్స్డ్ ఫ్లయింగ్ కార్ ఆవిష్కరణ చేశారు యువ ఇంజనీర్. ఇప్పుడు ఈ ఫ్లయింగ్ కార్ వరల్డ్ న్యూ ఇన్నోవేషన్స్లో ట్రెండ్ అవుతోంది. సురక్షితమైన, సరసమైన వ్యక్తిగత వాయు రవాణాను అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అంటున్నారు ఫ్లయింగ్ కార్ ఆవిష్కర్త రవి. అలాగే పర్వత ప్రాంతాల్లో కొత్త ప్రయాణ సౌకర్యాన్ని అందించడం, పర్యాటక రంగానికి ఊపునివ్వడమే లక్ష్యమని చెప్తున్నారు. ఎలక్ట్రికల్ ఫ్లయింగ్ కార్ ఆవిష్కరణ భారత యువశక్తికి నిదర్శనం అంటున్నారు నిపుణులు. ఇలాంటి వినూత్న అద్భుత ఆవిష్కరణలు ముందు ముందు ఇంకెన్నో రాబోతున్నాయి అంటున్నారు. ये